తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా మొత్తం చేతికే జై కొట్టింది. కానీ ఆయన దురదృష్టమో ప్రత్యర్థుల అదృష్టమో గాని అక్కడ మాత్రం కాంగ్రెస్ కు ఎదురుగాలి వీచింది. అయినా విధేయతకు పట్టం కడుతూ పార్టీ అధికారంలోకి రాగానే ఆయనకు హైకమాండ్ మంచి పదవి కట్టుబెట్టింది. బట్ ఏదో తెలియని వెలితి ఆయన్ను వెంటాడుతోందట. అందులోనూ తాజాగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆ సీనియర్ ను బాగా బాధ పెట్టాయట. ఇందుకీ ఎవరాయన, ఎందుకోసం ఆ బాధ? భద్రాచలం కాంగ్రెస్ లో కోల్డ్ వార్. పదవి దక్కినా పోవడంలో అసంతృప్తి దేనికి? వలస ఎమ్మెల్యేతో వీరయ్య వారు మొదలెట్టారా? కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు రాని వాళ్లు ఇంకెప్పుడంటూ ఎదురు చూస్తుంటే పదవి దక్కిన పోదెం వీరయ్య తీరు మరోలా ఉంది. 2014-2018 ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ గాలిని సైతం తట్టుకుని విజయం సాధించిన పోదెం వీరయ్యకు మొన్నటి ఎలక్షన్లో మాత్రం రిజల్ట్ రివర్స్ లో వచ్చింది. కాంగ్రెస్ గాలిలోనూ ఓటమిని ఎదుర్కొన్నారు ఈ సీనియర్ కాంగ్రెస్ నేత. అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు ఇక్కడ గులాబీ జెండా ఎగరేసి సంచలనం సృష్టించారు. అయితే ఆ సంచలనం కొన్ని రోజులకే కాంగ్రెస్ చంకలో చేరిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి కలిసిన తొలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ఈ తెల్లం వెంకట్రావే కావడం విశేషం. అయితే అప్పటిదాకా ప్రత్యర్థి అనుకున్న వ్యక్తి పార్టీలో చేరి పక్కనే కూర్చోవడం పోదెం వీరయ్యకు నచ్చలేదట. దీంతో తెల్లం చేరికలపై పార్టీ నిర్ణయం పట్ల ఆయన పలు వేదికలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వలస ఎమ్మెల్యే వచ్చి చేరినా పోటీ చేసి ఓడిన పోదెం వీరయ్యకు ప్రయారిటీ తగ్గకుండా చూసింది కాంగ్రెస్ హైకమాండ్. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పదవిని కట్టబెట్టింది. అయితే అంతా బాగానే ఉందనుకున్న వేళ ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యేకి మధ్య వైరం మొదలైనట్టు తెలుస్తుంది. స్థానికంగా జరుగుతున్న పరిణామాల పట్ల పోదెం వీరయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఏకపక్షంగా వ్యవహరించడమే దీనికి కారణమన్న ప్రచారము జరుగుతుంది. తనను తన వర్గాన్ని పట్టించుకోవడం లేదని లోలోపల మదన పడుతున్నారట సీనియర్ కాంగ్రెస్ నేత వీరయ్య. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక సీటు భద్రాచలం. అయితే కారు పార్టీకి హ్యాండ్ ఇచ్చి హస్తం పార్టీతో తెల్లం వెంకట్రావు చేతులు కలపడం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలను మార్చేసింది. తనను ఓడించిన తెల్లం ఇప్పుడు తనతో కలిసి ఒకే పార్టీలో ఉండడం వీరయ్య జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం. కష్టకాలంలో పార్టీని అంటు పెట్టుకుని ఉన్నామని, అప్పట్లో గెలిచిన ఎమ్మెల్యేలందరూ గోడ దూకేసినా తాను మాత్రం నిబద్ధతతో ఉన్నానని గుర్తు చేస్తున్నారు వీరయ్య. ప్రతిపక్షంలో ఉండగా పార్టీని అంటి పెట్టుకుని నిబద్ధతతో పనిచేశానని, జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరినా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీలోనే కొనసాగనని గుర్తు చేస్తున్నారు ఈ సీనియర్ నేత. తన విధేయతను గుర్తించి ఎమ్మెల్సీపై మొదట్లోనే హైకమాండ్ కు విన్నవించుకున్నా పరిగణలోనికి తీసుకోలేదట. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్సీ కోట తెర మీదకు రావడంతో తనకు ఛాన్స్ ఇవ్వాలని పోదెం పార్టీ పెద్దలకు పోరు పెడుతున్నట్టు సమాచారం. భద్రాచలం కాంగ్రెస్ ఇప్పటికే కొత్త పాత అన్నట్టు రెండు వర్గాలుగా విడిపోయింది. పదవుల ఎంపికలో అధికారుల బదిలీ నుంచి అభివృద్ధి పనుల దాకా ఏ అంశంలోనైనా నువ్వా నేనా అన్నట్టుగా ఉంది వీరయ్య వెంకట్రావుల మధ్య వైరం. ఇసుక క్వారీలు, కాంట్రాక్టుల విషయంలోనూ ఇద్దరి మధ్య అస్సలు పొసగడం లేదు. పార్టీ కోసం కష్టపడిన తమకు వలస ఎమ్మెల్యే ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది వీరయ్య వర్గం చేస్తున్న ఆరోపణ. వెంకట్రావు వెంట వచ్చిన బీఆర్ఎస్ నేతలే లోకల్ కాంగ్రెస్ లో హల్చల్ చేస్తున్నారని, అసలైన పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని పోదెం వర్గం ఆరోపిస్తుంది. నేతలు ఇదే తరహా వ్యవహార శైలి కొనసాగిస్తే కాంగ్రెస్ కు లోకల్ గా భారీ నష్టం తప్పకపోవచ్చని హస్తం కార్యకర్తలు హడలెత్తుతున్నారు. మరి హైకమాండ్ వీరయ్య విధేయతను గుర్తిస్తుందా, ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు పాత కొత్తల ఈ లడాయిని హైకమాండ్ ఎలా కంట్రోల్ చేస్తుందన్నది ఆసక్తికర అంశమే అంటున్నాయి రాజకీయ వర్గాలు.